హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు ఓల్గా మీడియా for 18 million subscribers. అయితే ఏదైనా సరే ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నాక కొన్ని లోస్ ఉంటాయి, హైస్ ఉంటాయి. మరి మీ కెరియర్లో ఏమన్నా కృష్ణానగర్ కష్టాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒక సినిమా మనం చేస్తాం, ఉమ్, నాకైనా అవ్వచ్చు, అమ్మాయిలకైనా అవ్వచ్చు, ఎవరికైనా సరే ఉమ్, మనం కనపడిపోతాం. ఉమ్, ఇప్పుడు అంటే కొంతమందికి తెలుసుగా ఇటు సుదర్శన్ యాక్టర్ కమెడియన్ అని ఉమ్, వెళ్ళి వేరే పని చేసుకోలేం. ఒక సినిమా వచ్చింది, ఇప్పుడు వరుసగా 10 సినిమాలు చేస్తాను, తర్వాత ఎక్కడో కుదరక 4 నెలలు 5 నెలలు షూటింగ్ ఉండదు. అవును. కానీ ఖర్చులు కామనే, ఈఎంఐస్ కామనే, అన్ని కామనే. ఉమ్, అలాంటి స్ట్రగుల్స్ అప్పుడు ఉంటాయి. అప్పుడు అందరికీ కంటిన్యూ బిజీ ఉండరు, ఆబ్వియస్లీ. మధ్య మధ్యలో గ్యాప్లు వస్తుంటాయి తెలియకుండా ఎక్కడో చోట. ఆ గ్యాపుల్లో ఉన్నప్పుడు ఏంట్రా మన పరిస్థితి, ఈ ఫీల్డ్లో నెక్స్ట్ ఏదైనా సెకండ్ ఆప్షన్ చూద్దామా ఆయన ఆలోచనలు ఆ ప్రతి ఒక్క యాక్టర్కి వస్తుంటాయి. కానీ సెకండ్ ఆప్షన్ అనేది చాలా కష్టం యాక్టర్లకి. ఆబ్వియస్లీ అంత స్ట్రక్ అయిపోతాం ఎక్కడో ఒక చోట. ఆ స్ట్రక్ అయిపోయినప్పుడు ఇంకొక ఆప్షన్ ఇంకో ఆప్షన్ అంటే యాక్టర్లు ఇప్పుడు ఫేస్ తెలిసిపోయినప్పుడు పెడితే లార్జ్ స్కేల్లో పెట్టాలి, పెద్ద పెద్ద బిజినెస్ లో పెట్టాలి. చిన్న చిన్న చిన్నవి పెట్టి రన్ చేయలేము, అక్కడ చేయలేము, ఇక్కడ చేయలేము. అది రకమైన టచ్ కదన్నా. అంటూ ఫ్యామిలీ బిజినెస్ అంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టుకుంటాం, మాకు ట్రాన్స్పోర్ట్ ఉంది అన్నారు కదా. అవును. మమ్మీ డాడీ రన్ చేస్తారు. నాన్న మామూలుగా నేను చిన్నప్పటి నుంచి, అంటే నేను ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి కూడా నాన్నకి చిన్నప్పుడు లారీలు ఉండేటి, ట్రాక్టర్లు ఉండేటి. ఆ తర్వాత లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు చాలా సంవత్సరాలు. తర్వాత టిప్పర్లు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏజ్ పెరుగుతుంది కదా, అన్ని ఈ జేసీపీలు ఉన్నాయి, అవి తిప్పుతున్నారు. బ్రదర్ వచ్చి బస్సులు పెట్టున్నారు. అంటే మీరిద్దరేనా అన్నయ్య? నేను అన్నయ్య. అన్నయ్య ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ చేస్తుంటారు, మా నాన్నతో పాటు జేసీపీలు తిప్పుతారు. ఈ పీకేఆర్ ట్రావెల్స్ అని కొత్తగా పెట్టారు మా ఫాదర్ పేరు మీద. అంటే ఏంటి ఫుల్ ఫామ్? పోరెడ్డి కళాధర్ రెడ్డి. ఓకే. ఫాదర్ పేరు మీద కొత్తగా ట్రాన్స్పోర్ట్ పెట్టారు. ల్యాంకో హిల్స్ లో మరి కొన్నారా ఇల్లు? ల్యాంకో హిల్స్ దగ్గరలో కొన్నా. దగ్గరలో కొన్నారా? ల్యాంకో హిల్స్ లో కొనలేదు, ల్యాంకో హిల్స్ దగ్గరలో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కొన్నా, ఇంకా ఇవ్వలేదు. ఇంకా ఇవ్వలేదు. మొత్తానికి ఒక హైదరాబాద్ లో ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారు ఇన్ని సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి? 12 ఎండింగ్ వచ్చా. 12 ఎండింగ్ వచ్చారు. షార్ట్ ఫిలిమ్స్ ఎరా ఏ ఇయర్? 15 years అయి ఉంటుంది. షార్ట్ ఫిలిమ్స్ ఎరా ఏ ఇయర్ లో? 13లో. 2013 లో బాగా క్లిక్ అయిన షార్ట్ ఫిలిం ఏంటండి మీది? యాక్చువల్గా నాది అన్ని వైరలేనే. అమెరికా దారేది ఉంది, మోడీ డాడీ. నాకు షార్ట్ ఫిల్మ్లు చూసి ఫస్ట్ బాగా రెస్పాండ్ అయ్యి పిలిచింది సుధీర్ వర్మ గారు. ఓకే. సుధీర్ వర్మ గారు మన దోచేయి, స్వామిరారా, నాకు ఆల్మోస్ట్ రణరంగం అన్నిట్లో నాకు క్యారెక్టర్లు ఉన్నాయి, అన్నిట్లో చేశాను. అంటే స్వామిరారా అప్పుడు నేను రాలేదు. షార్ట్ ఫిల్మ్లు చూసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. శేఖర్ రాజా గారు, ఊ కొడతారు ఉలుక్కు పడతారా డైరెక్టర్, ఆయన ఫస్ట్ ఫోన్ చేశారు. సుధీర్ వర్మ గారు చేశారు. సుధీర్ వర్మ గారి దగ్గర నా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఉన్నాడు కదా, ఇంకా అన్ని సినిమాలకి సుధీర్ అన్న దగ్గరే ఆ వర్క్ చేయడం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోను అక్కడ ఉన్నారు. అన్నయ్య సపోర్ట్ చేశారు సినిమాకి అన్నిటికి కూడా. ఇనీషియల్ గా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో ఉన్నారు? నేను తిరుపతి ఫ్రెండ్స్, పుత్తూరు ఫ్రెండ్స్, వీళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు. వాళ్ళతో పాటు రూమ్ లో ఉన్నా. శ్రీకాంత్ గారు ఏంటంటే హైదరాబాద్ లోనే వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉన్నారు, ఇంటికాడి నుంచి వచ్చేవాడు. వాడు నా దగ్గరకు వచ్చి ఎక్కించుకొని వెళ్ళేవాడు. అలా అందరు సెలబ్రిటీస్ ఇంటి చుట్టూ తిరిగేసి వచ్చేసేవాడు. ఇది వాళ్ళిల్లు అది ఇల్లు అని చెప్పి. ఎవరిల్లు ఫస్ట్ చూసారేంటి? ప్రభాస్ గారి ఇల్లు, జూనియర్ ఎన్టీ గారి ఇల్లు, పవన్ కళ్యాణ్ గారిది, చిరంజీవి గారిది అక్కడ ఏదో టోల్ గేట్ ఉండి పోలేదు, బాలకృష్ణ గారిది రోడ్డు మీదే ఉంటుంది. అలా ఇల్లు తిరుగుతా ఉండేవాళ్ళు, ఇది ఎదిరా ఇది ఎదిరా ఇది ఎదిరా అని. సో ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక పాత్ని క్రియేట్ చేశాడు నాకంటూ, అండ్ నాకంటూ ఒక లైఫ్ ని ఇచ్చాడంటే ఆబ్వియస్లీ శ్రీకాంతేనా? 100%. వాడు డైరెక్షన్ కోర్స్ చేరిందే నా కోసం అనిపిస్తుంది. ఓకే. మామూలుగా వాడు డైరెక్షన్ కోర్స్ చేసాడు కాబట్టే షార్ట్ ఫిల్మ్ తీయాలని ఆలోచన వచ్చింది. లేదు వాడు నా అలాగే ఖాళీగా తిరుగుతా ఉంటే హైదరాబాద్ లో నేను అలా తిరిగేసి 4 రోజులు వెళ్ళిపోయేవాళ్ళం. వాడికి షార్ట్ ఫిల్మ్ తీద్దామని ఆలోచన రావడం, అదే సమయానికి నేను హైదరాబాద్ లో ఉండడం, డెస్టినీ అలా రాసింది. హాయ్, కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియోస్ 18 million subscribers. Like, share and subscribe.